అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు రోజు గనక తాగడం వల్ల కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి చెప్తారు 2 కొబ్బరి నీళ్ళు, 3 కొబ్బరి బొండాలు కూడా తాగండి అని. ఎందుకంటే ఆ స్టోన్‌ని ఇది బయటికి తీసుకొచ్చేస్తదనమాట. అంటే నీళ్ళు తాగుతూ కొబ్బరి నీళ్ళు కూడా మనం యాడ్ చేస్తే తొందరగా మనకి స్టోన్స్ వస్తాయి. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వచ్చే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళల్లో ధనియాల పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్ని ఒక గ్లాస్ నీళ్ళలో కనుక మనం కలుపుకొని తాగితే ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా తగ్గుతుంది. యూటీఐ ప్రాబ్లమ్స్ చాలా తొందరగా వస్తాయండి అంటారు కదా, అలా వచ్చినప్పుడు ప్రొద్దున సాయంకాలం ఒక గ్లాసు మీరు ఆ పౌడర్ ధనియాల పౌడర్ కలుపుకొని తాగేస్తే మీకు ఆ యూటీఐ ప్రాబ్లం తొందరగా తగ్గుతుంది అనమాట. కొబ్బరి నీళ్ళు ఎలా పనిచేస్తుంది అని అంటే, కొబ్బరి నీళ్ళు రెగ్యులర్గా దీనికి లిమిట్ ఏం లేదు. అంటే మేము కొబ్బరి తోటలో ఉండేవి కాబట్టి కొబ్బరి పెరిగాం కాబట్టి అవి మంచినీళ్ళలాగా తాగేసేవాళ్ళం. గోదావరి జిల్లా కదా, సమ్మర్ ఏమవుతుంది అని అంటే రోజు పొద్దున్నే కొబ్బరి బొండాలు వచ్చేస్తాయి, అవి చెక్కేసి అక్కడ పెట్టేస్తారు ఒక గాబులాగా, గోళం అంట, సిమెంట్ తొట్టులు ఉంటాయి కదా, నీళ్లు ఉంటాయి కదా, అందులో వేసిస్తారు కొబ్బరి బొండాలు చల్లగా ఉంటాయని. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అది ఇలా కొట్టుకోవడం, తాగేసేవడం, ఆడ పడేయడం అనమాట. అంటే రోజుకి ఎన్ని తాగుతున్నాం అని లెక్కలేదు, ఆడుకునేవాళ్ళం కదా పిల్లలు, అలా తాగేవాళ్ళం. కానీ అంటే మాకు ఫిజికల్ యాక్టివిటీ అంత ఉండేది కాబట్టి అన్ని కొబ్బరి నీళ్ళు తాగినా మాకు ఏం కాలేదు. ఎందుకంటే అథ్లెటిక్ చాలా చాలా మంచిది. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. వాళ్ళ మధ్యలో కొంచెం కొంచెం కొబ్బరి నీళ్ళు తాగుతా ఎక్కువ వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు కొబ్బరి నీళ్ళు వాళ్ళకి డీహైడ్రేషన్ అవ్వకుండా అవుతుందన్నమాట. ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా, ఎవరికైనా డయేరియా అలాంటి లూజ్ మోషన్స్ అయినా, డైజెషన్ సరిగ్గా కాకపోయినా, అల్సర్స్, అసిడిటీ అట్లాంటివి ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కొబ్బరి నీళ్ళు సజెస్ట్ చేస్తాం. అసలు సమ్మర్ వస్తుంటేనే మనకి చల్లగా ఉంది అంటే కొబ్బరి నీళ్ళే ఇస్తాం ఎవరికైనా. కొబ్బరి నీళ్ళు తాగండి రోజు అని చెప్తాం. చాలామందికి ఓన్లీ కొబ్బరి నీళ్ళు తాగితే న్యాచురల్ ఎలక్ట్రాల్ అది. కొబ్బరి నీళ్ళు అనేది మనం మామూలుగా ఎలక్ట్రాల్ తెచ్చుకుని తాగుతాం, కానీ కొబ్బరి నీళ్ళు తాగితే అది న్యాచురల్ ఎలక్ట్రాల్ ఉంటుంది దాంట్లో. ఈ కొబ్బరి నీళ్ళు తాగితే అందరికీ తెలియని విషయం ఏంటంటే, మీ బ్యూటీ, మీ చర్మ సౌందర్యం చాలా బాగుంటుంది. తొందరగా రింకిల్స్ రావు కొబ్బరి నీళ్ళు రెగ్యులర్గా తాగే వాళ్ళకి. రింకిల్స్ అనేది అది మీ ఏజ్ని పోస్ట్ పోన్ చేయొచ్చు. సో ఎవరు తాగకూడదు అని అంటే, అతిగా తాగొద్దు, ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తాగకూడదు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ తాగకూడదు. అలాగే అంటే అది పడదు, పొటాషియం మనకి ఆల్రెడీ ఎక్కువగా ఉంది ఇది అనుకున్న వాళ్ళు, ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగకూడదు. మిగతా వాళ్ళందరూ తాగొచ్చు. ఈవినింగ్ తీసుకోవాలా? యాక్చువల్లీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, చాలామంది ఏమంటారు అంటే, ప్రొద్దున్నే తీసుకుంటే కొబ్బరి నీళ్ళు జలుబు చేస్తుంది అని అంటారు. కానీ అసలు విషయం చెప్పాలంటే, ప్రొద్దున్నే లేచి కొబ్బరి నీళ్ళు తాగడం అనేది చాలా చాలా మంచిది సమ్మర్లో. అదే మీరు వింటర్లోకి వచ్చేసరికి కొబ్బరి నీళ్ళు పొద్దున్నే తాగకూడదు. పొద్దున్నే తాగిందంటే ఖచ్చితంగా మీకు జలుబు చేయడము, కొంచెము ఇమీడియట్గా థ్రోట్ ఇష్యూస్ ఇలాంటివి వస్తాయి. అంటే వెదర్ని బట్టి, ఇప్పుడు వెదర్ బాగున్నప్పుడు ఎక్కువ వేడిగా ఉండే ప్రాంతాల్లో, ఇలా డ్రై వెదర్ ఉన్న దగ్గర పొద్దున్నే హ్యాపీగా తీసుకోవచ్చు. మార్నింగ్ ఫస్టే కొబ్బరి నీళ్ళతో మనం స్టార్ట్ చేయొచ్చు. సమ్మర్లో ఎక్కువగా బయట తిరిగే వాళ్ళు సన్ స్ట్రోక్ రాకుండా, అంటే వడదెబ్బ తగలకుండా కూడా కొబ్బరి నీళ్ళు తీసుకుంటూ ఉండాలన్నమాట. అది మన ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది కొబ్బరి నీళ్ళు. అది సమ్మర్లో ఆ ప్రాబ్లం వస్తుంది, బయట ఎండకి తిరిగే వాళ్ళకి తొందరగా ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి, అందుకే సన్ స్ట్రోక్ వచ్చి పడిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కొబ్బరి నీళ్ళు కనుక తీసుకుంటే చాలా మంచిది. ముదిరిపోయిన కొబ్బరి నీళ్ళు, అంటే ముదిరిన కొబ్బరి బాగా తయారైన తర్వాత వచ్చే కొబ్బరి నీళ్ళు అంత మంచిది కాదు. అది మళ్ళీ కఫాన్ని పెంచుతుంది, వాతాన్ని పెంచుతుంది. లేత కొబ్బరి నీళ్ళు ఎప్పటికీ కూడా చాలా మంచిది. లేత కొబ్బరి నీళ్ళు తాగాలి. కొబ్బరి బోండంలో కొబ్బరి ఉంటుంది కదా, లేత కొబ్బరి, అది మంచిదేనా? చాలా మంచిది. లేత కొబ్బరి అంటే క్రీమ్ అంటామట, కోకోనట్ క్రీమ్ అంటాం కదా, ఆ క్రీమ్ చాలా మంచిది. హార్ట్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. ఆ క్రీమ్ అంటే ఉందా లేదా అనేది ఒక స్పూన్తో తీస్తే ఇలా లేయర్ లాగా వస్తుంది. అది తీసుకుని నేను మీకు ఒక మంచి మిల్క్ షేక్ చెప్తాను మీకు. ఒక కొబ్బరి కొడతాం కదా, లేత కొబ్బరి కొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి ఒక గ్లాస్ ఎంతో, అలాగే స్పూన్తో తీస్తే ఒక లేయర్ ఆ క్రీమ్ వస్తుంది. ఆ క్రీము ఆ కొబ్బరి నీళ్ళు వేసి దాంట్లో
ఒక గ్లూకోజ్ పౌడర్ దొరుకుతుంది మనకి, గ్లూకోజ్ పౌడర్ 1 స్పూను, దాంట్లో కొంచెం బెల్లం, మీకు ఇష్టమైతే షుగర్ లేకపోతే కొద్దిగా బెల్లము, లేకపోతే 2 స్పూన్లు గ్లూకోజ్ పౌడర్ వేసేసి దాన్ని మిక్సీలో వేసి మిల్క్ షేక్ లాగా కనుక మీరు తీసుకుని తాగారనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ మిల్క్ షేక్. మీరు ఇంకా అందులో హార్లిక్స్ వేసుకున్నారంటే అది చాలా బాగుంటుంది. అంటే నేను టేస్ట్ కోసం చెప్తున్నాను. యాక్చువల్లీ హెల్త్ విషయానికి వస్తే మీరు గ్లూకోజ్ వేసుకుని ఆ క్రీమ్ వేసుకుని కోకోనట్ వాటర్ చేసి మంచి మిల్క్ షేక్ మిక్సీలో ఆ గ్రైండర్లో ఒక్కసారి తిప్పి ఇచ్చారు అని అంటే సన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. మన సన్ స్ట్రోక్ తగిలిన వాళ్ళకి ఆ మిల్క్ షేక్ ఇస్తాం, చాలా మంచిది. ఇంకా హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. తొందరగా మనకి అంటే డీహైడ్రేషన్ అయిపోయింది, హైడ్రేట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇది మంచి రెసిపీ ఇది మాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తాగుతారు. మనం చిన్న పిల్లలకు కూడా, ఒక చంటి పిల్లలకు కూడా మనం ఇవ్వచ్చు అనమాట, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మ్యామ్ ఇంకొకటి, ఈ కొబ్బరి బొండాల్లో డిఫరెంట్ కొబ్బరి బొండాలు దొరుకుతాయి. ఎల్లో కొబ్బరి బొండాలు, గ్రీన్. అంటే గ్రీన్ అంటే మనకి ఎప్పటి నుంచో తెలుసు, ఈ మధ్య కేరళ కొబ్బరి బొండాలు అలాంటివి కనిపిస్తున్నాయి కదా, బెంగళూరు కొబ్బరి బొండాలు. ఏది మంచిది? బెంగళూరు నుంచి వచ్చేవి కొంచెం ఎల్లోయిష్గా ఉంటాయి కొబ్బరి బొండాలు. మీకు ఇటు గోదావరి జిల్లా ఇటు నుంచి వచ్చేది ఎక్కువ గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఏ నీళ్లు తాగినా మంచిదే. దీంట్లో గంగా బొండాలు అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. గంగా